కూరగాయల్లో అత్యంత గిరాకీ ఉన్నది, అధిక ధర పలికేది, ఎక్కువ లభ్యత లేనిది ఏదో తెలుసా? ఆగాకర. ఆగాకరనే బోడకాకర అని కూడా అంటారు. ఆంగ్లంలో స్పైన్ గార్డ్ అని, కక్రోల్ అంటారు. దోస కుటుంబానికి చెందిన పంట ఇది. కూరలకు, పచ్చళ్లకు వాడతారు. ఆగాకర కాయల్లో బి కాంప్లెక్స్ విటమిన్లు, కెరోటిన్, మాంసకృత్తులు, పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా మధుమేహ వ్యాధి నివారణకు, శ్వాస వ్యాధులు, అల్సర్లు, కామెర్లు, మూత్ర సంబంధ వ్యాధులకు ఆగాకర మంచి ఔషధంగా పనిచేస్తుంది. అందుకే వీటి వాడకంపై, సాగుపై ఆసక్తి పెరుగుతోంది. ఆగాకర ఎత్తైన కొండగుట్టల్లో సహజ సిద్ధంగా పెరుగుతుంది. మన దేశంలో అస్సాం, ఒరిస్సా, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ఆగాకర ఎక్కువగా సాగవుతోంది. కొద్దిపాటి విస్తీర్ణంలో మహారాష్ట్ర, కేరళలోనూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోనూ, ఎత్తైన ప్రాంతాల్లోనూ సాగులో ఉండగా, ఆంధ్రలో ఉభయ గోదావరి జిల్లాల్లో కొద్ది విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మరి ఇప్పుడిప్పుడే సాగులోకి వస్తున్న ఆగాకరలో యాజమాన్యపు మెళకువలను తెలియచేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన శాస్త్రవేత్త మువ్వా రవీంద్రబాబు. ఆగాకర సాగు చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆగాకర అనేది ఏంటంటే ప్రధానంగా దీంట్లో ఆడ మొక్కలు, మగ మొక్కలు వేరేగా ఉంటాయి. మనం సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ఆడ మొక్కలకి తోడుగా మనం కొన్ని మగ మొక్కలను కూడా నాటుకొని పెంచుకోవాల్సి ఉంటుంది. లేనట్టయితే మనకి కాయలు తయారవు. 9 నుంచి 10 ఆడ మొక్కలకు ఒక మగ మొక్క అనేది కంపల్సరీగా మనం నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. విత్తనం ద్వారా తెచ్చి నాటుకోవచ్చు, లేదంటే కింద దుంప ఉంటుంది, ఆ దుంపలను తెచ్చి కూడా నాటుకోవచ్చు. విత్తనం ద్వారా నాటుకోవాలనుకున్నప్పుడు విత్తనాన్ని సేకరించుకోవాలి. ముందుగా విత్తనంలో సాధారణంగా 50% మగ మొక్కలు వచ్చి 50% ఆడ మొక్కలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తనం తెచ్చినప్పుడు దీన్ని బ్యాగుల్లో పెంచుకునే పద్ధతి ఒకటి. 4x6 అంగుళాల సైజు ఉండే బ్యాగుల్లో మనం మట్టిని నింపుకున్న తర్వాత దాంట్లో విత్తనాలని నాటుకోవాలి. ఈ ఆగాకరలో మొలక శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి మనం నాటుకునే ముందు ఒక 48 గంటల పాటు విత్తనాన్ని నీళ్ళలో నానబెట్టిన తర్వాత నాటుకోవాలి. అది కూడా ఒక్కొక్క బ్యాగుకి వచ్చేసి 4 విత్తనాలు లేదా 5 విత్తనాలు పెట్టినట్లయితే వాటిలో ఏదో 1-2 వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ విత్తనాన్ని పొలంలో కూడా నాటుకోవచ్చు. పొలంలో నాటుకునేటప్పుడు ఏంటంటే సాధారణంగా మనం దీన్ని 1 మీటర్ దూరంలో నాటుకుంటాము. సాలుకి మధ్య దూరంలో 3 నుంచి 4 మీటర్ల ఎడం వదిలేసి సాలులో 1 మీటర్ దూరంలో విత్తనాన్ని నాటుకుంటాం. విత్తనాన్ని నాటుకునేటప్పుడు ప్రతి పాదికి వచ్చేసి ఒక 5-6 విత్తనాలు నాటుకుంటాం. నాటుకున్న తర్వాత ఏమవుతుందంటే వాటిలో 2-3 వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అవి కొంత పెరిగిన తర్వాత వాటిల్లో ఆడ మొక్కల వరకు ఉంచుకొని, అంటే పూత వచ్చిన సమయానికి కానీ అది ఆడ మగ అనేది మనకు తెలియదు కాబట్టి ఆ సమయంలో ఆడ మొక్కను ఉంచేసుకొని మగ మొక్కని పెరికేయాలి. ప్రతి 10 ఆడ మొక్కలకి ఒక మగ మొక్క ఉండే విధంగా చూసుకోవాలి. దుంపను కానీ నాటుకునే పని అయితే దుంపలు అనేవి ఏంటంటే ఆడదుంప నుంచి ఆడ మొక్కే వస్తుంది. ఎప్పుడు మగదుంప నుంచి మగ మొక్కే వస్తుంది. ఆడ మొక్కల్ని ఎన్నుకొని దాంట్లో నుంచి ఆ దుంపలను సేకరించుకొని వచ్చి ఆ దుంపకుండే పిలకల్ని తీసేసుకొని ఏ పిల్లకి ఆ పిల్లకి సపరేట్ చేసుకొని నాటుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆడ మొక్క మగ మొక్క అనేది తెలిసే ముందుగానే ఈ మొక్కలు పైకి పాకడానికి మనం ఊతం ఇవ్వాలి. సాధారణంగా ఏమంటే ట్రెల్లీస్ సిస్టమ్ ఫాలో అవుతుంటారు. ట్రెల్లీస్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకి అటు ఇటు ఒక 4-5 మీటర్ల దూరంలో వెదురు బొంగులతో కానీ లేదంటే సిమెంట్ పోల్స్తో కానీ పోల్స్ కానీ నాటుకున్న తర్వాత అక్కడ నుంచి ఆ పోల్కి లేదంటే వెదురు బొంకి మధ్యలో జిఐ వైర్ని 10 లేదా 12 గేజ్ ఉండే జిఐ వైర్ని మనం ప్రతి 3 జిఐ వైర్ని ఒక అడుగున్నర దూరంలో ఒక 3 లేదా 4 జిఐ వైర్లని ఈ సిమెంట్ పిల్లర్కి ఒక 2 అడుగుల ఎత్తు నుంచి అడుగున్నర గ్యాప్ ఇచ్చేసుకొని 3 లేదా 4 వైర్ల సిమెంట్ పిల్లర్ హైట్ వరకు సమాంతరంగా నడిపించాలి. నడిపించిన తర్వాత ఈ మొక్క పెరిగే కొద్దీ మొక్కని ఆ తీగలకి సపోర్ట్తో పైకి పాకిచ్చేయాలి. పైకి పాకిన తర్వాత సాధారణంగా అది ఇంకా ఆ తీగల సపోర్ట్తో సైడ్ వైజ్ వెళ్ళిపోతుంది. నీటి తడులు ఇచ్చేదానికి కూడా డ్రిప్ సిస్టమ్ కానీ అమర్చుకున్నట్లయితే మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మొక్క నాటుకునేటప్పుడు కూడా మనం ప్రతి ఎకరానికి వచ్చేసి ఒక పాదుల్లో పశువుల ఎరువు, వేపపిండి, వెర్మీ కంపోస్ట్ వేసుకొని తర్వాత మొక్క ఎదిగిన తర్వాత పూత ప్రారంభ దశ నుంచి నత్రజని, భాస్వరం ఇచ్చే ఎరువులను కానీ వేసుకున్నట్లయితే మనకి మొక్క ఎదుగుదల బాగుండి మంచి వచ్చిన పూత మొత్తం నిలుపుకొని కాయలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీనికి వచ్చే పురుగులు కానీ తెగులు కానీ విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా పూత దశలో ఆకు పువ్వు తినే పురుగులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, లద్దె పురుగు. ఈ పురుగుల నివారణకి మనం థయోడికార్బ్ అనే మందుని 1 గ్రాము లీటర్ నీటికి కానీ లేదంటే నోవాక్రాన్ కానీ లేదంటే ఎసిపేట్ అనే మందులను కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయ తినే పురుగుతో పాటుగా కొంచెం దోమ లాంటివి కూడా రాకుండా కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది.